रियासती वज़ीर जंगलात व माहौलियात कुंडा सुरेखा ने डॉक्टरों को हिदायत दी है कि वह एमजीएम अस्पताल में मरीजों को बेहतर तिब्बी खिदमात फराहम करें। रियासती वज़ीर ने इतवार को वरंगल के एमजीएम अस्पताल में कोविड के ताल्लुक से फराहम की जाने वाली तिब्बी खिदमात के तनाजुर में डॉक्टरों के साथ एक जायज़ा इजलास मुनक़िद किया। इस मौके पर डॉक्टरों ने कहा कि गुज़िश्ता 21 दिसंबर से 170 टेस्ट किए गए और 25 अफराद में मुस्बित तशख़ीस हुई। इसमें से 10 एमजीएम में शामिल हुए और 2 सेहतयाब हुए हैं और 7 ज़ेर इलाज हैं। इस मौके पर डॉक्टरों ने तफसीलात से वाकिफ कराया कि अस्पताल में 1200 ऑक्सीजन बेड्स और 3 ऑक्सीजन टैंक तैयार हैं। कुंडा सुरेखा ने ओहदेदारों को हिदायत दी कि बिजली मुनक़ता होने पर एमजीएम को 5 जनरेटर्स के ज़रिए बिला ताअत्तुल बिजली फराहम की जाए। उन्होंने बताया कि जल्द ही रियासती वज़ीर सेहत के साथ अस्पताल के लिए दरकार सहूलियात के बारे में एक मीटिंग की जाएगी। సిమ్టమ్స్ ఏంటంటే జలుబు దగ్గు న్యూమోనియా తోటి అడ్మిట్ అవుతా ఉన్నారు. వీళ్ళకు డౌట్ వచ్చి చెకప్కు పంపించినప్పుడు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు కోవిడ్ వార్డులో వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళకు అటాచ్డ్ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఎవరైనా ఎస్కేప్ అవుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైతే వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయిందో వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి గతంలో ఏవైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కేసు 65 ఇయర్స్ యాదమ్మ అనేట ఆమె వచ్చింది. అంటే అంత ఏజ్డ్ ఆమె వచ్చినాక కూడా వీళ్ళకి ఆక్సిజన్ పెట్టే అవసరం కానీ వెంటిలేషన్ పెట్టే అవసరం కూడా రాలేదు. కాబట్టి సెకండ్ కోవిడ్ అంతా సీరియస్గానైతే ఈ కోవిడ్ లేదు, అట్లానే మనం నిర్లక్ష్యంగా కూడా ఉండడానికి లేదు. కాబట్టి గతంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో హ్యాండ్ వాషింగ్ కానీ మనము శానిటైజేషన్ కానీ ఏదైనా కూడా వెజిటబుల్స్ కడుక్కోవడం కానీ ఇటువంటివి అన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. అదేవిధంగా పేడియాట్రిక్ కోవిడ్ వార్డు వేరు సపరేట్ ఉంది. వీళ్ళు మామూలుగా ఫైర్ స్టేషన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాక్ డ్రిల్ చేపిస్తారు. పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా వాళ్ళు ఇప్పటివరకు కేర్ తీసుకుంటా ఉన్నారు. ఇంకోటి ఆర్టీపీసీఆర్ రిజల్ట్స్ ఎక్స్పైర్ అవుతున్నారు, వాళ్ళు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు నా నోటీస్కి తీసుకొచ్చారు. అది డిఎంఈ గారితో మాట్లాడి వాళ్ళని కంటిన్యూ చేయమని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ వాళ్ళు కంపల్సరీ అవసరం ఉంటారు కాబట్టి. అయితే అదేవిధంగా ర్యాపిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ యాంటీజెన్స్ కిట్స్ అవి లేవు, మాకు సప్లై కావాలని అడుగుతున్నారు. అది కూడా డిఎంఈ గారితో మాట్లాడి ఆ కిట్స్ కూడా తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాను. అదేవిధంగా పిఎం కేర్ సెంట్రల్ కోవిడ్కి పిఎం కేర్ దగ్గర అక్కడ చేస్తున్నారు టెస్ట్లన్నీ కూడా. ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకుపోయి అక్కడ చేస్తున్నారు. అక్కడ నుంచి వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.